బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రపంచ రాజకీయాల్లో కీలక సమయం. ఇరాన్, అమెరికా మధ్య శుక్రవారం ఇస్లామాబాద్లో ప్రతినిధుల సమావేశాలు జరగనున్నాయి. ఈ చర్చల్లో ఇరాన్ ప్రతినిధి బృందాన్ని పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ బగేర్ ఘలీబాఫ్ నేతృత్వం వహిస్తున్నారని, అమెరికా బృందంలో జెడీ వాన్స్, విట్కాఫ్, కుష్నర్ వంటి పెద్ద ప్రతినిధులు ఉన్నారని సమాచారం. ఈ కాల్పుల విరమణను భారత్ స్వాగతించింది. అయితే మధ్యప్రాచ్యంలో పరిస్థితులు ఇంకా ఉత్కంఠభరితంగా కొనసాగుతున్నాయి. లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. ఈ దాడుల్లో 15 మంది మృతి చెందారని సమాచారం. ఇజ్రాయెల్ ఈ కాల్పుల్లో లెబనాన్ భాగం కాదని అంటోంది. ఇరాన్ గట్టిగానే సమాధానం చెబుతోంది. లెబనాన్పై దాడులు ఆపకపోతే టెల్ అవీవ్ను ధ్వంసం చేస్తామంటోంది ఇరాన్. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ లైవ్లో అందిస్తారు. సునీల్, పశ్చిమాసియా దేశాల్లో నెలకొన్నటువంటి యుద్ధ ప్రకంపనలకు కొంత విరామం పలికేందుకు ఇరు దేశాలు కూడా, అటు ఇరాన్తో పాటు ఇజ్రాయెల్ కూడా శాంతి చర్చలకు పిలుపునివ్వడం జరిగింది. రేపు ఉదయం అంటే శుక్రవారం రోజు శాంతి చర్చలు, ఇరాన్ అదేవిధంగా ఇజ్రాయెల్ ఇస్లామాబాద్ వేదికగా శాంతి చర్చలు జరిపేందుకు ఇరు దేశాలు కూడా అంగీకరించడం జరిగింది. ఒప్పందాలు కూడా కుదుర్చుకోవడం జరిగింది. అయితే ఇరాన్ తరపు నుంచి పార్లమెంట్ స్పీకర్గా ఉన్నటువంటి మహ్మద్ బగేర్ ఘలీబాఫ్ అనే నేతృత్వంలో ఈ యొక్క చర్చలు జరుగుతాయి. అదే తరహాలో అమెరికా నుంచి జేడీ వాన్స్, అదేవిధంగా విట్కాఫ్, అదేవిధంగా కుష్నర్, అంటే ఈ ముగ్గురు నేతృత్వంలో అటు ఇరాన్తో పాటు అమెరికా మధ్యవర్తి నుంచి మొత్తం కూడా ఈ కాల్పుల విరమణ సంబంధించిన విషయాలపై కూడా పూర్తిగా శాంతి చర్చల ద్వారా మరి యుద్ధం ముందుకు వెళ్ళాలా లేదా ఇప్పటివరకు క్లోజ్ చేయాలా, మరి ఏ రకంగా ముందుకు వెళ్ళాలన్న అంశాలపై కూడా శుక్రవారం రోజు చర్చించి ఒక కీలక నిర్ణయాన్ని కూడా ఇరు దేశాలు, అటు ఇరాన్ అదేవిధంగా అమెరికా, ఇరు దేశాలు కూడా శాంతి చర్చల్లో కూర్చొని ఒక ఒప్పందానికి వచ్చే అవకాశం ఉంది. ఇక లెబనాన్పై మాత్రం ఒకవైపు దాడులు కొనసాగుతూ ఉంది, ఇజ్రాయెల్ భీకర దాడులు కొనసాగిస్తూనే ఉంది. మరోవైపు కాల్పుల విరమణలో లెబనాన్ భాగస్వామ్యం కాదని ఒకవైపు ఇజ్రాయెల్ చెప్తుంది. కానీ లెబనాన్ అనే ప్రాంతం అది ఖచ్చితంగా ఇరాన్ పరిధిలో ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో దానిపై దాడులు చేస్తే మాత్రము ఖచ్చితంగా టెల్ అవీవ్ మీద మేము దాడులు చేస్తాం, దాన్ని పేల్చేస్తామంటూ కూడా మరోవైపు ఇరాన్ అంతే స్ట్రాంగ్గా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి మాత్రం కనబడుతుంది. మరి చూడాలి ఈ శాంతి చర్చల్లో ఇరు దేశాల మధ్య ఈ విధమైనటువంటి ఒప్పందాలు కుదురుతాయి. ఎందుకంటే ఇప్పటికే ట్రంప్ ఒక కీలక వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. 48 గంటల్లో ఇరాన్ అంతు చూస్తామని చెప్పినటువంటి ట్రంప్ ఇప్పుడు ఒక్కసారిగా చర్చల పేరు మీద ఏ రకంగా ముందుకు వచ్చాడు, ఏ రకంగా శాంతి చర్చలని దీన్ని ఎందుకు ముందుకు తీసుకున్నాడు అన్న దానిపై కూడా కొంత ప్రపంచవ్యాప్తంగా ఒక చర్చ మాత్రం కొడుతుంది. అంటే ట్రంప్ ఎప్పుడూ లేని విధంగా, ఎన్నడూ లేని విధంగా ఏదో ఒక వ్యాఖ్యలు చేస్తూ ఉంటాడు, ఏదో ఒక నెపంతో ఏదో ఒక మాటలు మాట్లాడుతూ ఉంటాడనేటువంటి వితండ వాదన చేస్తూ ఉంటారనేటువంటి వాదన కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని దేశాల ప్రజలు కూడా, అన్ని దేశాల నాయకులు కూడా ఆలోచిస్తున్నారు. ఇందులో భాగంగానే ట్రంప్ మరొకసారి 48 గంటలు అంతు చూస్తామన్నటువంటి ట్రంప్ ఇప్పుడు ఏకంగా ఇరాన్ అదేవిధంగా అమెరికా మధ్య చర్చలు జరుపుతాము, అది కూడా ఇస్లామాబాద్ వేదికగా ఇరు దేశాలు చర్చలో కూర్చుంటాయి, అప్పటి వరకు కాల్పుల విరమణ ఒప్పందాన్ని మేము అంగీకరిస్తామని చెప్పినప్పటికీ కూడా మరి దీనికి సంబంధించిన విషయంలో ట్రంప్ ఏ రకంగా ముందుకు వెళ్తాడు, శాంతి చర్చలు అంగీకరిస్తాడా లేదా, మరి శాంతి చర్చలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు? ఎందుకంటే ఇప్పటికే శాంతి చర్చలు అనేక దేశాలు కూడా స్వాగతిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే అమెరికా, అది భారతదేశం కావచ్చు, మరోవైపు ఈ రష్యా కావచ్చు, కొన్ని దేశాలు కూడా అంటే శాంతి చర్చలు చేసుకోవాలి, ఎట్టి పరిస్థితుల్లో మీరు ప్రతిదాడులు చేయడానికి వీలేదు. ఎందుకంటే దేశవ్యాప్తంగా అన్ని దేశాలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని దేశాల ప్రజలు కొంత ఇబ్బందులు ఎదుర్కొంటారు. ముఖ్యంగా భారతదేశం విషయానికి వస్తే వంట గ్యాస్ సంబంధించిన విషయంలో కావచ్చు, ఫ్యూడల్ ఆయిల్ విషయంలో కావచ్చు, చమురు కేంద్రాలకు సంబంధించిన విషయాలు కావచ్చు, కొంత ఇబ్బందులు తలెత్తున్నాయి. కాబట్టి ఇది కాల్పుల విరమణ చేసుకునే విషయంపై కూడా అన్ని దేశాలు కూడా కొంత సానుకూలంగా స్పందిస్తున్న పరిస్థితి కనబడుతుంది. కాబట్టి రేపు శుక్రవారం రోజు జరిగేటువంటి ఈ యొక్క శాంతి చర్చలకు మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, ఆ శాంతి చర్చల్లో వారు చేసిన ఒప్పందాలకు ఇరు దేశాలు అంగీకరిస్తాయా, కాల్పుల విరమణ యుద్ధం ఇంతటితో సమాప్తం అవుతుందా లేదా అనేది కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని దేశాల ప్రజలు ఇప్పుడు ఎంతో ఉత్కంఠంగా ఎదురుస్తున్న పరిస్థితి మాత్రం కనబడుతుంది. మౌనిక, ఎస్ సునీల్, ఇంతకు ముందు కూడా ట్రంప్ యుద్ధం ఆగిపోతుందని, శాంతి చర్చలు జరుగుతున్నాయని, ఇరాన్ లొంగిపోతుందని
అనేసి ఇంతకుముందు కూడా చెప్పారు. కానీ ఇంతవరకు అయితే యుద్ధం ఆగలేదు, కంటిన్యూ అవుతోంది. అది ఇంకా తీవ్రతరమైంది తప్ప తగ్గలేదు. సో మరి ఈసారైనా ఇస్లామాబాద్లో జరగబోయే చర్చలు సఫలమయ్యే అవకాశం ఉందా? ఈసారైనా యుద్ధం ఆగిపోతుందా మనందరం అనుకుంటున్నట్టుగా? సో ఎలా ఉండబోతుంది ఈ చర్చలు? ఖచ్చితంగా గతంలో పాకిస్తాన్ ముందుకొచ్చి శాంతి చర్చలు జరుపుదాము, ఎట్టి పరిస్థితుల్లో కాల్పుల విరమణ విరమణ చేయాలంటూ కూడా పాకిస్తాన్ ఎంటర్ అయింది. ఈ ఇష్యూలో పాకిస్తాన్ ఎంటర్ అయ్యి మొత్తం కూడా ఇరు దేశాలని సమాధానించే ప్రయత్నం చేసింది. కానీ పాకిస్తాన్ చేసినటువంటి ఏదైతే సంధి ఉందో దాన్ని మాత్రం ఎవరు కూడా అంగీకరించలేదు. మరోవైపు ఇరాన్ కూడా ఈ అమెరికాకు ధీటుగా సమాధానం చెప్తూనే ఉంది. మరోవైపు అమెరికా, ఇజ్రాయెల్ ఒకవైపు ఇరాన్పై భీకరమైన దాడులు, అణు కేంద్రాలు, అదేవిధంగా రైల్వే లైన్లు, ఇటీవల కాలం నిన్న మనం చూసాం ట్రంప్ హెచ్చరించిన తర్వాత భీకరమైన దాడులు, డ్రోన్లతో, క్షిపణులతో ఏకంగా దాడులు చేసిన తీరు కూడా మనం చూసాం. అయితే మరోవైపు లెబనాన్పై మాత్రం ఇంకా ఇజ్రాయెల్ దాడులు కంటిన్యూ కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు 15 మంది చనిపోయినట్టు అఫీషియల్గా అనౌన్స్ కూడా చేశారు. కాబట్టి మరి ఈ శాంతి చర్చలు అనేది లెబనాన్పై కూడా వర్తిస్తుంది అనేది ఇరాన్ చెప్తుంది. కానీ ఇజ్రాయెల్ మాత్రం లెబనాన్కి సంబంధించిన విషయంలో కాల్పుల విరమణకు లెబనాన్ అతీతం కాదనేది ఇజ్రాయెల్ చెప్తున్న వర్షన్. మరి ఇది చూడాలి రేపు జరిగేటువంటి ఈ చర్చల సందర్భంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది రెండు దేశాలు. ఎందుకంటే ఈ రెండు దేశాలు, ఈ మూడు దేశాలు అంటే ఇజ్రాయెల్, అమెరికా ఇద్దరు ఒకటై ఇరాన్పై విరుచుకుపడుతున్న నేపథ్యంలో మరి మిగిలినటువంటి దేశాలకు కూడా తీవ్ర ప్రభావం పడుతుంది. ఆ దేశాలకు సంబంధించినటువంటి ముడి చమురుకు సంబంధించిన విషయాలు కావచ్చు, గ్యాస్ కావచ్చు, ఫ్యూడల్ ఆయిల్ సంబంధించిన విషయాలు కావచ్చు, పెట్రోల్, డీజిల్ సంబంధించిన విషయాల్లో కొంత ఈ మిగిలినటువంటి దేశాల మొత్తం కూడా పూర్తిగా చిన్నాభిన్నం అవుతున్నాయి. ఇప్పటికే హార్ముజ్ జలసంధి దిగ్బంధం చేశారు. ఇప్పటికే దాన్ని ఓపెన్ చేస్తున్నట్టు కూడా ఇటీవల ఈరోజు ఇరాన్ ప్రకటించిన నేపథ్యంలో దానికి సంబంధించిన విషయంలో మరి ఏ రకంగా ముందుకెళ్తారో శాంతి చర్చల్లో ఇరు దేశాలు అంగీకరిస్తుంటాయా? ఎందుకంటే రేపు శాంతి చర్చల సందర్భంగా మరి కాల్పుల విరమణకు ఇరు దేశాలు పరస్పరం ఒప్పుకుంటాయా లేదా అనేది కూడా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల ప్రజలు, అన్ని దేశాల నాయకులు కూడా ఎంతో ఉత్కంఠంగా ఎదురుస్తున్నారు. ముఖ్యంగా భారతదేశం కూడా ఈ యుద్ధాన్ని ఆపాలి, ఈ సంబంధించినటువంటి కాల్పుల విరమణని స్వాగతిస్తున్నట్టు కూడా ఇప్పటికే భారత్ ప్రకటించింది. కాబట్టి మిగిలినటువంటి అన్ని దేశాలు కూడా కాల్పుల విరమణని ఒప్పుకుంటున్నాయి. కాబట్టి మరి చూడాలి ఈ రేపు సంబంధించినటువంటి దాంట్లో ఏ రకంగా అమెరికా కావచ్చు, ఇరాన్ కావచ్చు ఏ రకంగా ముందుకు వెళ్తాయి, యుద్ధాన్ని ఆపుతారా లేదా మళ్ళీ ఇంకా యుద్ధం కంటిన్యూ కొనసాగుతారా అనేది కూడా రేపు ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. రైట్ సునీల్, థ్యాంక్ యూ.